భారతదేశంలో భారత రాజ్యాంగం పేదరిక నిర్మూలనలో భాగంగా ఉన్నటువంటి చట్టాలు కానీ, ఆర్టికల్స్ కానీ గమనిస్తే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16. ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ సమాన హక్కులు, పేద ధనిక భేదాలు ఏవీ లేకుండా చట్టం ముందు అందరూ సమానమే అనే ఒక అంశాన్ని తెలియజేస్తుంది. ఆర్టికల్ 15 ప్రకారం వివక్ష అనేది నిషేధం. ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించటం. ఈ మూడింటిని పక్కన పెడితే ముఖ్యమైన ఆర్టికల్ 21 క్లాస్ ఏ. జీవించే హక్కులో విద్య అనేది ఒక హక్కుగా ఉంటుంది. ఆర్టికల్ 21 క్లాస్ ఏ ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత విద్య అనేది తప్పనిసరి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని చేర్చడం జరిగింది. అంటే విద్య అనేది జీవించే హక్కులో భాగం. ఇది మాత్రమే కాకుండా ఆర్టికల్ 51 క్లాస్ ఏ సబ్ క్లాస్ కే అనేది ఏం చెప్తుంది అంటే పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకు విద్యను అందించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత మరియు కర్తవ్యంగా తెలియజేస్తుంది. అదేవిధంగా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2022లో విద్యను ఫండమెంటల్ రైట్ అంటే ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, దీని మొత్తం పేరేంటంటే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. చైల్డ్ లేబర్ యాక్ట్ 1986 ప్రకారం శిక్షలు ఉంటాయి. 14 ఏళ్లలోపు పిల్లలను ఏ పనిలో అయినా ఉంచుకుంటే ఆ యజమానులకు చట్టం ప్రకారం 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, లేదా 20,000 నుంచి 50,000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ 2 శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది. తరువాత